ఫేమస్ అండి. అప్పుడప్పుడు మా జర్నలిస్ట్ సాయి కూడా ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మావిగన్నే రాజధాని అంటే మావిగన్ వర్సెస్ అమరావతి, మా స్టాండ్ ఇదే. మేము ఈ ఎన్నికలకి అంటే 29 ఎన్నికలకి మావిగన్నే రాజధాని అని చెప్పేసి అని వెళ్తాము, మా మేనిఫెస్టోలో కూడా చేరుతామని చెప్పి మాట్లాడాడు. దానికి పొలవమని చెప్పేసి మా సాయని అప్పుడు ఒక వీడియో చేసాడు. జగన్మోహన్ రెడ్డి ధైర్యానికి మెచ్చుకోవచ్చు అంట. అసలు ఈయన బుర్ర ఏమన్నా పని చేస్తుందా? గతంలో 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అనగానే పొలవమని చెప్పేసి భజన చేశారు. గతంలో పరిశ్రమలు ఎందుకు అన్నారు. పరిశ్రమలు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఇప్పుడు ఆల్రెడీ స్విగ్గీ జొమాటో ఉన్నాయి కదా, ఇంకెందుకండి పరిశ్రమలు అని చెప్పేసి అని మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనగానే జగన్మోహన్ రెడ్డి ధైర్యానికి మెచ్చుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు తేల్చుకోవాలి. రాజధాని అంశం అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తేల్చుకోవాలట. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఫస్ట్ మీకు క్లారిటీ లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ లేదు. క్లారిటీ లేదు మూలనే రోజుకొక మాట పూటకొక మాట మాట్లాడుతున్నారు. పైగా ఇంకో డైలాగ్ అయితే చెప్పుకొచ్చాడండి. అమరావతిని కాగితం మీదే ఉందంట, గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ లేదు. జరుగుతున్నాయి, నిర్మాణం జరుగుతున్నాయి. ఒక రోజులో కట్టేస్తావా? ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే తక్కువ లెక్కతో ఒక 2-3 ఏళ్ళు పట్టుద్ది కదా, కనీసం 2 ఏళ్ళైనా పట్టుద్ది కదా. అలాంటిది ఒక నగర నిర్మాణం చేపట్టినప్పుడు కనీసం వాళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా టైం పట్టుద్దని చెప్పేసి అని గత 5 ఏళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టకుండా ఉంటే ఇవాళ అమరావతి రాజధాని ఒక రేంజ్లో ఉండేది. ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి సాయి. ఏదో ఊరికే గుడ్డెద్దు చేయలేకపోయినట్టు వీడియోలు చేసేసి జగన్మోహన్ రెడ్డి పోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గట్సకు మెచ్చుకోవాలంట. దేనికో నాకు అర్థం కావట్లా. పూట ఒక మాట మాట్లాడతాడు. అందుక ఎక్కడైనా సిగ్గుపడితే బాగుంటుంది సాయి. నువ్వు నీ గురించి పెద్ద టైం తీసుకొని ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు మాట్లాడేందుకు ఒప్పుకోలేదు మాకు. నీ పేటీఎం తెలివితేటలు మాకు తెలుసు, మేము గతంలో కూడా చూసాం. ఇంక ఈ కట్టి పెడితే బాగుంటుంది.